మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 58వ కీర్తన 11వ వచనము. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. కన్ఫర్మ్ గా మన జీవితంలో మనకు ఫలము కలుగుతుంది. ఫలము అనేది ఆశీర్వాదము, ఫలము అనేది ఆరోగ్యము, ఫలము అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి సమృద్ధియే ఫలము. ఈ రోజున మరి నీ జీవితంలో దేవుని వలన ఫలము లేక కన్నీరు మున్నీరుగా నీవైతే విలపిస్తూ ఉన్నావేమో, నా యేసయ్య మాత్రమే మీ జీవితంలో మీకు ఫలము దయచేయునుగాక. ఆయన మనకు ఎలాంటి ఫలమునిస్తాడో తెలుసా? ఈ చెట్టు జీడి చెట్టు. ఈ జీడి చెట్టుకు మీరు చూడండి, చెట్టు చిన్నదే కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది జీడి పండు. ఇక్కడ జీడి పండు ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ చెట్టు అంతా జీడి పండ్లేనండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి జీడి పిక్కలండి. ఈ జీడి పిక్కలకి పైన వచ్చేది జీడి పండు. ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా జీడి పండు వస్తుంది. ఈ చెట్టుకి ఏ విధంగా ఫలము కలిగినదో నా యేసయ్య కూడా మన జీవితాలకు ఫలము కలుగు చేస్తాడు. నీవు నిరాశ పడవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. నా యేసయ్య నిన్ను నిశ్చయముగా ఈ జీడి వృక్ష ఫలానికి ఏ విధంగా ఫలములు ఉన్నాయో ఆ విధముగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో వారు నిరీక్షణ కలిగి ఎదురు చూచుచు ఉండగా ఈ రోజున నీ బిడ్డలకు నీ ద్వారా ఫలము కలుగునుగాక. ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.